ఈ ఆవు పేరు వచ్చేసి గిర్ అండి. ఈ ఆవు మన భారతదేశంలో పుట్టింది. ఇతర దేశాల వారు ఎగుమతి చేసుకుంటున్నారు. దీన్ని ఎగుమతి చేసుకొని ఎన్నో లాభాలను పొందుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఆవు జన్మస్థలం భారతదేశం గుజరాత్ అటవీ ప్రాంతాల్లో ఈ ఆవు అయితే జన్మించింది. ఈ ఆవు నుండి వచ్చే పాలని A2 మిల్క్ అని పిలుస్తారు. ఆ పాలలో ఫ్యాట్ పర్సెంట్ కూడా ఎక్కువైందండి. ఈ ఆవు నుండి వచ్చే మూత్రాన్ని, పేడని సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగిస్తారు. మన దేశం నుంచి బ్రెజిల్ వాళ్ళు ఈ గిర్ ఆవుని తీసుకొని వెళ్ళి వాళ్ళ దేశంలో ఉన్న HF హోలిస్టీన్ బ్రీడ్తో గిర్ ఆవుని జత చేసి ఒక కొత్త బ్రీడ్ని తీసుకొచ్చారు. దాని పేరే గిర్లాండ్. హోలిస్టీన్ బ్రీడ్ అనేది ఎక్కువగా పాల ఉత్పత్తి చేస్తుంది. మన గిర్ బ్రీడ్ అనేది కొంచెం తక్కువ ఉత్పత్తి చేసినా కానీ ఆ పాలలో ఎన్నో ఆరోగ్యమైన విటమిన్స్ ఉంటాయి. అందుకే రెండింటిని జత చేస్తే ఒక బ్రీడ్ వచ్చింది. గిర్ ఆవు అనేది ఎండలకు వానలకు తట్టుకుంటుంది. హోలిస్టీన్ బ్రీడ్ అనేది అలా తట్టుకోదు. కాబట్టి ఒక కొత్త బ్రీడ్ని తీసుకొచ్చి వాళ్ళైతే దాన్ని ఇంకా పెంచుతూ పోతున్నారు. ఇలా వాళ్ళకు ఉపయోగపడింది. భారతదేశం నుంచి గిర్ ఆవులను తీసుకొని పోయి మెక్సికో దేశంలో కూడా పెంచుతున్నారు. అమెరికాలో A2 మిల్క్ కోసం వీటిని పెంచుతున్నారు. వెనుజులా, కొలంబియా దేశాల్లో కూడా మన గిర్ ఆవులతోటి వాళ్ళ ఆవులని క్రాస్ చేపిస్తున్నారు. ఇలా కొత్త కొత్త బ్రీడ్లని తెస్తున్నారు. ఎందుకంటే అంత ప్రత్యేకమైంది మన గిర్ అనేది.